హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం పెసరపప్పు పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. 1 కప్పు పెసరపప్పు తీసుకొని వాటిని బాగా నానపెట్టుకోవాలి 1 అవర్. మనకి స్మూత్గా రావాలంటే 2 అవర్స్ నానపెట్టుకోవాలి. చూడండి, నానపెట్టుకొని నీరు లేకుండా బాగా వడకట్టుకోవాలి. ఆ వడకట్టుకున్న పెసరపప్పుని మిక్సీలో వేసి 4 ఎండుమిర్చి వేసి బాగా గ్రైండ్ చేయాలి. చూడండి, స్మూత్గా వచ్చేసింది. ఇప్పుడు అందులో నేను ముందుగా తరిగి పెట్టుకున్న 3/4 కప్ ఆనియన్స్ను యాడ్ చేయాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి బాగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర బాగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలతిప్పుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి అది కొద్దిగా వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూడడానికి కొద్దిగా పిండిని వేసి చూడాలి. చూడండి, మనం వేసిన పిండి పైకి వచ్చేస్తుంది. సో ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం కొద్దిగా తీసుకుంటూ డీప్ ఫ్రై ఆయిల్లో మొత్తం వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పకోడీల మాదిరిగా వేసుకోవాలి. మనం వేసిన వెంటనే పకోడీని కదపకూడదండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అవే పైకి వచ్చేస్తాయి. చూడండి, పైకి వచ్చేసాయి. ఇప్పుడు మనం గరిటె పెట్టి అటు ఇటు కదుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా తిప్పుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. వాటిని మొత్తం తీసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా అదే ప్యాన్లో మిగిలిన పిండి మొత్తం కొద్దిగా వేసుకుంటూ పకోడీలని మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. పక్కన తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, పెసరపప్పు పకోడీ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.